ఇప్పుడు ఆఫర్ల కోసం ఎంతమంది పెట్టినారు తెలుసా? ఏం ఆఫర్లు? దసరా కాగానే నెక్స్ట్ ఏం వస్తుంది? దీవాళి ఆఫర్లు. ఏ ఏ యాప్లోకి పోయినా ఫుల్ షాపింగ్ మాల్ దగ్గర చూడాలి పాపం. ఇంట్లో బీరువాలు తీస్తూ ఉంటే పడిపోతూ ఉంటాయి. ఇట్లా బీరు ఓపెన్ చేయగానే ఏమవుతూ ఉంటాయి, ఆ స్థలం లేక ఏమవుతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి. మగవాళ్ళంతే ఆడవాళ్ళంతే, ఎవరినేం తక్కువ చేయలేం. మనకి ఇంకా విచిత్రం ఏంటంటే ఈ దినాల్లో మగవాళ్ళకి ఎక్కువైపోయినాయి ఈ మ్యాచింగ్లు ఇవి. అయ్యా ఎంత అయిపోయినా సరే ఆశలు చావట్లే. ఒకటే చెప్తాను. పౌలు అన్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో, చెప్పండి ఏమన్నాడు? ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి పొందా. చూడండి ఆ మాట మరి తెలియనట్టు చేస్తున్నారేంటి? సంతృప్తి అంటే కష్టమనే, ఒప్పుకుంటే పాపమనా? చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలు. అందుకే లోకంలో అంటారు దుప్పటి ఎంత ఉంటే, చెప్పండి దుప్పటి ఎంత ఉంటే కాళ్ళంతే చాపాలి. ఎక్కువ చాపితే ఏమవుతాయి? దుప్పటి లేని దగ్గర కాళ్ళు ఉంటే ఏమవుతాయి? చలన్న పెడితే లేకపోతే దోమలను కుడతాయి. మీకు అర్థమైందా? దోమలను కుడతాయి. చదవండి 4వ అధ్యాయము. నాకు కొదువ కలిగి ఉన్నందున 11, 12 నేను ఈ స్థితిలో ఉన్నాను, నేర్చుకొని ఉన్నాను, దీని స్థితిలో ఉన్న నెరుగుదును, అన్ని కార్యముల్లోనూ కడుపు నిండుటకును, ఆకలి కలిగుంటకును, సంతృప్తి కలిగుండుటకును, లేమినుటకు ఇది నేర్చుకోవాలి. మరలా చెప్తున్నా చూడండి, ఆశను కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి. తర్వాత ఉన్న స్థితిలో ఆనందపడడం నేర్చుకోవాలి. ఉన్న స్థితిలో ఆనందపడకపోతే క్రెడిట్ కార్డు మోగుతుంది. ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? క్రెడిట్ కార్డు మోగుతుంది. క్రెడిట్ కార్డు మోగినప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? క్రెడిట్ కార్డు మోగినప్పుడు ఏమవుతుంది? ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది. ఎవరు కట్టాలి? కాబట్టి జాగ్రత్త. జీవితంలో ఆశలను చంపుకుందాం. ఇది పాప సంబంధమైన ఆశలు కావచ్చు, లేదా ఈ లోక సంబంధమైన ఆశలు కావచ్చు. దేవుడు ఒకటి చెప్పగలను ఏంటంటే ప్రతి జీవి కోరికను, అర్థమైందా? ప్రతి జీవి కోరికను తీరుస్తాడు. తర్వాత ఎప్పుడు తీరుస్తాడంటే తగిన కాలమందు, మరలా చెప్తున్నా, తగిన కాలమందు తీరుస్తాడు. నీకు ఇష్టమైనట్టు తీర్చడు. మాట్లాడు. నీకు ఇష్టమైనట్టు దేవుడు ఆశ తీర్చడానికి నీ సర్వెంట్ కాదా ఆయన? అర్థమైందా? నీ సర్వెంట్ ఏం చేస్తాడు? నీకేం చేయమంటే అది చేస్తాడు. ఆయన సర్వెంట్ కాదండి, ఆయన మాస్టర్. ఈజ్ అవర్ సుప్రీం. ఆయన యజమానుడు అయినప్పుడు ఆయన ఇష్టమైన చేస్తాడు. నీకు ఇది వద్దు అంటే వద్దు అంతే, నాకు అది కావాలంటే వద్దు అంటాడు. అందుకే క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను ఏం చేస్తారు? సిలువేస్తారు. వేసినావా సహోదరి? వేసినావా? వేయలేదా? వేయకపోతే జాగ్రత్త. సంతృప్తిని కోల్పోతావు, ఆనందాన్ని కోల్పోతావు, జీవితంలో అనవసరమైన నష్టాలకు పాత్రుడు అవుతావు. ఎవరైనా సరే ఈ మధ్యాహ్న కాలం నేను ముగించకముందు ఏదైనా నిన్ను కలవరపెట్టే ఆశ ఉందా? దేవుని యొద్దకు రాకుండా ఆటంకపరిచే ఆశ ఏదైనా ఉందా? ప్రార్థన చేయకుండా ఏదైనా నిన్ను నష్టపరిచే ఆశ ఏదైనా ఉందా? ఏదైనా దురాశతో ఉన్నావా? సుమా, నష్టపోతావు. కాబట్టి ఈ మధ్యాహ్నం ఏ ఆశనున్నా చంపుకుందాం. ఇది 4వది అండ్ ఫైనల్లీ లాస్ట్ మాట చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఇప్పుడు వరుసగా చెప్పండి. 1 ప్రాచీన స్వభావమును పాతిపెట్టడమే సిలువ. 2వది లోకము చేత ద్వేషించబడమే సిలువ. 3వది విధేయతనే సిలువ. 4వది శరీర ఆశలను చంపడమే సిలువ. అండ్ ఫైనల్లీ చూడండి ఎఫెసీ 2:16, కొలస్సీ 2:15. ఎఫెసీ 2:16 అండి. తన సిలువ వలన అర్థమైందండి? ఏమైంది? ద్వేషమును సంహరించి. చాలక కొలస్సీ 2:16, 2:15. కొలస్సీ 2:15 మరియు అపరాధం వలనను యుండుట వలనను యుండగా ఆజ్ఞల వలనను, ఇక్కడ వినండి, మనకు విరోధముగాను
మనకు రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును చాలండి. అర్థమైందండి? ఏం కొట్టినాడు ఆయన? దేన్ని కొట్టినాడు? దేన్ని కొట్టినాడండి? మనకు విరోధముగా ఉన్న పత్రం. ఏం పత్రం అది? ఆదాం పత్రం. ఆదాం పత్రం ఏంటి? ఆదాం పత్రం ఏంటండి? ఎవరైనా ప్రామిసరీ నోటు రాస్తారు. ప్రామిసరీ నోటు తెలుసు ఎవరికైనా? ప్రామిసరీ నోట్ అంటే ఏంటి? ఈయనకు ఫలానా ఆయనకు నేనేమి ఇచ్చినాను, అప్పిచ్చినాను, అందులో ఉంటుంది. ఈయన తీర్చకపోతే ఎవరు ఇవ్వాలి? ఎవరు తీర్చాలండి? ఇప్పుడు ఎగ్గొడుతున్నారు, దాంట్లో ఏం చెప్పలేము కానీ. సో ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఆ ప్రామిసరీ నోట్లో ఏముంటుందంటే, ఈయన తీర్చకపోతే కొడుకు. ఆదాం తీర్చలేదు. ఎవడు ఏ విధము చేతను తన సహోదరుని విమోచించలేదు. కాబట్టి యేసు ప్రభువారు మధ్యవర్తి ఏం చేసినాడు? మన విరోధాన్ని, మన ద్వేషాన్ని ఏం చేసినాడు? సంహరించేసినాడు. మనకున్న ద్వేషం లేదా మన మీదనున్న ద్వేషం, తండ్రికి మన మీదనున్న కోపాన్ని తీసివేసినాడు. మరి నువ్వు సిలువ పెడితే నీ కోపం ఎందుకు పోలేదు? నీ ద్వేషం ఎందుకు పోలేదు? నీకున్న ఆ ఈర్ష్య ఎందుకు పోలేదు? పలానా ఓడున్నాడు బ్రదర్, ఎప్పుడు దొరుకుతాడని చూస్తున్నా బ్రదరు. చాలా కాలం అయింది బ్రదర్, దొరుకుతా లేదు. ఎట్లా దొరకాలని చూస్తున్నా. ఎట్లా? చివరికి ఎక్కడ దొరకకపోతే ఏం చేస్తాం? ఈ సుంకరి వలన కూడా నేను ఎక్కడ దొరికిండు పరిచయానికి సుంకరి? ప్రభువా, వారానికి 2 మారులు ఉపవాసం ఉంటున్నా, తర్వాత సోంపులో, ఇది ప్రపంచంలో ఆయన లెక్క ఎవరు ఇయ్యరు దశం భాగం, ఆయన ఒక్కడు ఇచ్చినాడు. ఏంటిది? సోంపులో ఇచ్చినాడు. ఎవరైనా ఇస్తారా? జీలకర్రలో ఇచ్చినాడు. తర్వాత పుదీనాలో కూడా ఇచ్చినాడు. అయితే ఇంకో మాట అన్నాడు, వారానికి 2 మార్లు అన్న తర్వాత లాస్ట్కో మాట అన్నాడు, ఈ సుంకరి వలలేనన్నాడు. ప్రార్థనలు కొట్టేసినాడు. మనకు కూడా ఎక్కడ దొరుకుతుంది ఛాన్స్? ఎక్కడ దొరుకుద్దండి? చెప్పినా కదండి, ఒక ఆమె ఆరాధన చేస్తుంది. ఆరాధన శారక్క, పక్కన అబ్రాహ్మణ, ఇద్దరు కొద్దిగా లేటుగా వచ్చినారు. ఆరాధన వాక్యం అయిపోయింది. ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవా, ఇక పాతవి తెలుసు కదా, వాక్యం తెలియదు, వాక్యం వినలేదు కాబట్టి తెలియదు. నమ్మదగిన దేవా, గొప్ప దేవా, పరిశుద్ధుడా, నీ సన్నిధి నన్ను ప్రేమించే భాగ్యం ఇచ్చినావు, నీ సన్నిధి క్షేమంగా తెచ్చినావు. నీ మందిరానికి ముందే వద్దామనుకున్నావు ప్రభువా. ఈ అబ్రామయ్య మటన్ తెచ్చినాడు ప్రభువా, ఏం చేయమంటావు తండ్రి? నమ్మదగిన దేవా, సాతాను శోధన ప్రభువా, ఎంత దురాత్మ ప్రభువా, యేసు నామంలో సమర్పిస్తున్నాను. కింద మీద పడి సమర్పించింది. ఇక ఈమైపోయినాక వెంటనే కొంతమంది చూడండి, బ్రదర్ అయిపోగానే సిస్టర్ ఎంబడి ఎత్తేస్తాడు. అటు ఇటు అనుకోకండి, సుమా ఎత్తితే మా తప్పేం కాదు, ఎత్తండి. అయితే ఆయన ఎత్తుకున్నాడు అబ్రాహ్మంకులు. అబ్రాహ్మణ్ ఎత్తినాడు. ప్రవ్వా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీ ప్రేమ బాహుల్యం, నీ కలవరి సిలువ త్యాగం, నేనేం వండమనలేదు ప్రవ్వా, కేవలం ఉప్పు కారం పెట్టమే ఫ్రిడ్జ్లో పెట్టమన్నా ప్రవ్వా. అర్థమైంది? నేనేమి వండమనలేదు ప్రవ్వా, కొద్దిగా కడిగేసి ఉప్పు కారం పెట్టేస్తే నాంతది, రాగానే వండుకోవచ్చు. ఎట్లా 3 గంటలు అవుతుంది ప్రవ్వా. మందిరాలు అప్పుడు ఎంతకాలం నడిచేది? ఇప్పుడు మనం 12:30 క్లోజ్ అవుతుంది, కానీ ప్రభువా ఎట్లా 3 గంటలు అవుతుంది కాబట్టి ఆకలితో ఉంటాం. మందిరాల్లో భోజనం పెట్టరు కదా ప్రభువా. అందుకే జోక్ కాదు నేను చెప్పేది, ఇట్టనే చేసినాడు ఆయన. ఎక్కడ దొరికింది ఈయనకు? ప్రార్థనలు, ఆరాధనలు. నువ్వు ద్వేషం పోయిందా? నీ కోపం పోయిందా? నీ భార్య మీద నీ కోపం పోయిందా? సూర్యుడు అస్తమించే వరకు చెప్పండి, సూర్యుడు అస్తమించే వరకు నువ్వు సిలువేయబడితే నీ ద్వేషం. ఈ మధ్యాహ్నం బల్లో పాలు పొందక ముందు ఎవరి మీద ఈర్ష్య కలిగి ఉన్నావా? ఎవరి మీదైనా ద్వేషం కలిగి ఉన్నావా? ఎవరి శత్రువుని క్షమించాలి. ఏమన్నాడు యేసు ప్రభు వారు? మీ విరోధుల్ని చెప్పండి, మీ విరోధుల్ని క్షమించండి, మీ శత్రువులు ప్రేమించండి. పోనీ అయ్యా, చేస్తే కీడు చేస్తారు చేయని, చేస్తే కీడు చేస్తారు చేయని. దేవుడు అనుమతించకపోతే దేవుడేం పిచ్చోడా? దేవుడు తెలియదా? చెప్పండి. ఏమన్నాడు? ఆ షీమి తిడుతున్నాడు. ఎవరిని? దావీదుని తిడుతున్నాడు. పిచ్చి తిడుతున్నాడు. రే పిచ్చోడా, వెర్రోడా, మా డాడీ రాజ్యాన్ని ఏం చేసినావు? లాక్కున్నావురా, మా తండ్రి రాజ్యాన్ని లాక్కున్నావురా, అందుకే నీ గతి పట్టిందిరా, నీ కొడుకు నిన్ను ఎలగొట్టినాడురా, ఇగో చెప్పులు లేకుండా పారిపోతున్నావురా, ముఖం మీద ముసుకేసుకున్నావురా అని తిట్టగానే అభిషేక్ అంటాడు. అభిషేక్ సైన్యాధిపతి అభిషేక్ ఉంటాడు కదా, రాజా ఒక ఆజ్ఞయి, ఈ వెర్రివాడిని ఏం చేస్తాను? తల తీసుకొని వస్తానంటే, సేరియా కుమారులారా, నాతో నీకేం పని? ఏం చేయమన్నాడు దావీదు? దేవుడు వానికి అనుమతించినాడు. ఏమని? దావీదుని తిట్టమని. ఒకరు కీడు చేసినా, మన గురించి చెడ్డగా రాసినా, మన గురించి లోకమంతా ప్రచారం చేసినా, లేదా మనది తీసుకపోయినా, మనది లాక్కపోయినా, దేవుడు చెప్పండి, దేవుడు ఏం చేస్తాడండి? అనుమతిస్తాడు.
అబ్రహాముకు తన కుమారుని ఇవ్వమని అనుమతించినాడు. అనుమతిస్తే ఏం చేసినాడు? కొడుకుని తీసుకుపోయినాడు, కత్తిని తీసుకుపోయినాడు, కత్తి ఎత్తినాడు, అంతే. దేవా నువ్వేం చేయమంటావు చెప్పు. కొడుకు అడుగుతున్నాడు, తండ్రి గొర్రెపిల్ల ఎక్కడ? కొడుకు మాటకు అబ్రహాం గుండె ఏమైంది? తరక్కపోతుంది. ఏం చేయలేదు, దేవుడు అనుమతించినాడు, తప్పదు. జీవితంలో ఏం చేయమంటే చేస్తా. జీవితంలో ఏ నష్టం వచ్చినా దేవుడు అనుమతిస్తేనే వస్తుంది. ఒక ఎంట్రుకను తెల్లగా కానీ నల్లగా చేయలేని నీవు మరి దేవుడు అనుమతి లేకుండా జరిగిందంటావా? అర్థమైందా? ఒక ఫారెన్ మిషనరీ, ఒక అమ్మాయి, ఆమె పేరు మర్చిపోయినాను, ఆమె పుట్టగానే నల్ల కళ్ళతో పుడుద్దనుకుంటా. ఆమె బయట దేశంలో వాస్తవంగా వాళ్ళకంతా కూడా బూడిద రంగులో కళ్ళు ఉంటాయి. ఆ స్టోరీ ఏం పేరు? ఆ స్టోరీ ఏమి? సో ఆ గర్ల్, ఆమె ఎప్పుడు అద్దం ముందు పోయినప్పుడు బాధపడేదంట. అందరి కళ్ళు ఇట్లున్నాయి, నా కళ్ళు ఒక్కటే ఇట్లున్నాయి అని ఎప్పుడు బాధపడేదంట. నేను మన సండే స్కూల్లో స్టోరీ చెప్తాం కదా. అయితే ఆమె పెద్దగా అయిన తర్వాత మిషనరీకి ఎక్కడికి వస్తుంది? ఇండియాకి వస్తుంది. ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియా వాళ్ళ కళ్ళని చూసినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇండియా వాళ్ళ లెక్కనే ఉంటాయి. అందుకే దేవుడు నాకు ముందుగానే ప్రిపేర్ చేసినాడు. అయ్యా ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా దేవుడు అనుమతి లేకుండా రాదు. సంతోషించుదాం. ఒకరు తిట్టినా, ఒకరు మనల్ని చెడ్డగా చెప్పినా, మన గురించి లోకం అంతా ఏమన్నా సంతోషపడతాం. మీరు సంతోషించి ఏమన్నాడు? నా నామం నిమిత్తము చెప్పండి, ద్వేషించి, నిందించి, హింసించి, అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, గంతులు వేయండి, మీ ఫలం పరలో. కాబట్టి దినదినం ఈ సిలువను సహించుదాం. ఈ జీవిత యాత్ర అంతట్లో ఈ 5 అంతల సిలువను సహించుదాం. సిలువను సహించి సింహాసనం మీదకి వెళ్దాం. సిలువ వద్దని చెప్పకండి. జీవితంలోని సిలువను మోయనని చెప్పకు. సిలువ లేకుండా విలువ లేదు. సిలువ లేకుండా సింహాసనం లేదు. సిలువ లేకుండా కానాను చేరలేం. కాబట్టి ఈ మధ్యాహ్నం 5 విన్నాం. సిలువ అంటే 1, మరలా చెప్తున్నా లాస్ట్ మాట, ప్రాచీన స్వభావాన్ని చంపడం. 2వది లోకమును ద్వేషించడం. 3వది విధేయత సిలువ. 4వది ఏంటండి? శరీర ఇచ్చలను చంపడం. ఆయన ఫైనల్లీ ద్వేషాన్ని సంహరించడం. ద్వేషాన్ని సంహరించడమే సిలువ. సంహరించినావా? పెట్టుకున్నావా? కోపం వచ్చినప్పుడు లోకంలో అంటారు తెలుసా, భార్య భర్తలు, బ్రదరు ఎప్పుడెప్పుడో తీస్తున్నాడు బ్రదర్ అంటారు. ఎప్పుడెప్పుడో తీసి గుర్తున్నాయి బ్రదర్ ఈయనకు అంటే ఈయనేం చేయలేదు. ఆ సిస్టర్ చెప్తుంది అన్నట్టు. ఏమని? జనరల్గా చెప్తారు కదండి సిస్టర్ ఈయనకి ఎప్పుడెప్పుడు గుర్తున్నాయి బ్రదరు అంటే ఏం కాలేదు. మీ అమ్మ ఇట్లా అన్నది నన్ను పెళ్లిలో భరత్ తీసేటప్పుడు, మీ తమ్ముడు ఇట్లా అన్నాడు, మా ఊళ్ళో అందరూ వచ్చినప్పుడు ఫస్ట్ రోజు ఏమంటారు, ఫస్ట్ రోజు పెళ్ళైన తర్వాత ఫస్ట్ సార్ వస్తారు కదా, వాళ్ళకి సరైన భోజనం పెట్టలేదు. ఎప్పుడు చెప్తున్నాడు? 30 ఏళ్ళకి చెప్తున్నాడు ఈయన. అంటే ఈయన ఏం చేయలేదండి. పిల్లలు పుట్టి పెళ్ళిలో అయిన వాళ్ళు మర్చిపోలేదు. మీ అమ్మ నన్ను లెక్క చేసిందా? మీ చెల్లి నన్ను లెక్క చేసిందా? నువ్వు మర్చిపోయినావా? ప్రేమ అన్నిటినీ కప్పిపోయి మర్చిపోతుంది. నువ్వెందుకు మర్చిపోలా? ఇది సిలువ. కానీ ఒక అడ్డుకోయే సిలువ, అది బహుశా సింబల్ కావచ్చు, అదొక ఎంబలం కావచ్చు, కానీ నిజమైన సిలువను సాధించుదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలోకి ఒక్కసారి చేసుకుందాం. బల్లోకి వెళ్ళక ముందు ఈ సిలువను కలిగి ఉన్నావా? ఎంతకాలం సిలువ అనుకుంటూ పాడుకుంటున్నావు? ఎంతకాలం సిలువ అనుకుంటూ సంతోషపడుతున్నావు? నిజమైన సిలువదే. నీ భార్యను క్షమించడమే సిలువ. నీ తండ్రిని క్షమించడమే సిలువ. ఈ ద్వేషాన్ని వదిలిపెట్టడమే సిలువ. పగను వదిలిపెట్టడమే సిలువ. నువ్వు పగను వదిలిపెట్టాలా, ఇంకా పట్టుకున్నావు. ఒక్కసారి సిలువేయబడదాం. పౌలు వలె సిలువేయబడదాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు బల్ల దగ్గర ఒప్పుకుందాం. నిజమే కదా.